సంవత్సరాలు మనం కలిసి. మీ అంత పెద్ద మనుషులు అయిపోయారు మీరు. సినిమా ఇండస్ట్రీ మొత్తం హీరోల కాల్చి తిడుతున్నావు అంటే నా డౌట్ ఏంటంటే నీకు ఎర్రగడ్డ పోవాలన్నా నువ్వు కూడా అట్లా అంటే అట్లా దాసన్. లేకపోతే పిచ్చి పెట్టి మాట్లాడుతున్నావు, నాకు అర్థమైతే లేదు. నేనేమన్నాను? చిరంజీవి కోటి ఇచ్చిండు. అరే చిరంజీవి కోటి అవ్వతే లక్షిస్తారే నీకెందుకు? మోహన్ బాబు నా సంగతి తెలుసు, మన శ్రీరెడ్డి సంగతి తెలుసు, బాలకృష్ణ సంగతి తెలుసు, నీకెందుకయ్యా? కాదు దాసన్, నేను చెప్పేది ఎందుకు నువ్వు బరువు కాదు మాస్టర్, నువ్వు చెప్తున్నా నేను. దాసన్ మన ఫస్ట్ నుండి పరిచయాలు. పరిచయం కాబట్టి మరేం మాట్లాడుతున్నా మాస్టర్, లేకపోతే కెమెరా ఆఫ్ చేయని, కెమెరా ఆఫ్ చేయించి దాసన్ నాకు డిలీట్ చేయించు, ఎందుకంటే ఉండదే వాస్తవం మాట్లాడుతున్నా నేను. తెలుసా దాసన మంచిగా మాట్లాడు. దాసన మనం 25 సంవత్సరాలకు పరిచయం. గొడవ పడ్డాను కూర్చోవా? గొడవ కాదు, మాట బాగలేదు ఇండస్ట్రీ గురించి. పెద్ద మనిషి దిగాల్సిన అవసరం ఉంది నీకు. ఎవరికి పెద్ద మనిషి? ఏం మాట్లాడతావు నువ్వు? మాస్టర్ వాను. అరే అరే నువ్వు పెద్ద పెద్ద పుడింగాడివి, నువ్వు పెద్ద ఆర్టిస్ట్ నువ్వు. నేను ఆర్టిస్ట్ అంటలే, మరి ఇండస్ట్రీ నేను ఎవరికి పెద్ద చెప్పగాడి నువ్వు. మళ్ళా మాట్లాడితే జఫాల ఓట్లు అంటున్నాను. చెప్తా ఆ పిల్లక ఆ తరం జఫాలకే పెద్ద చెప్ప. హాయ్ హలో, నా పేరు దాసన్న. ఈరోజు నేను రాకేష్ మాస్టర్ దగ్గరికి వచ్చిన. రాకేష్ మాస్టర్ దగ్గరికి చాలామంది చాలా ఛానల్స్ ఇంటర్వ్యూ చేశారు. కానీ నేను చేయడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన గతంలో ఎన్నో మాట్లాడాడు, ఓకే అది నాకు అనవసరం. కానీ ఆయన చేసిన పొరపాటు ఈ కరోనా టైంలో ఆయన చేసిన పని మామూలు పని కాదు. మటన్ కావాల్సిన మటన్ పెట్టిండు, చికెన్ కావాలి చికెన్ పెట్టిండు. బహుశా వాళ్ళ కొడుకులు కూడా అట్లా పెట్టి ఉంటారు. అలాంటిది దానికోసం వచ్చినాము రాకేష్ మాస్టర్తో. రాకేష్ మాస్టర్ గారు, అన్నగారు నమస్కారం. నమస్తే దాసన్న గారు. బాగున్నారా? నమస్తే, బాగున్నా. కాకపోతే కరోనా టైంలో మీరు బాగా కష్టపడ్డారు. నాకు కష్టం అనిపించలే. నీకా? ఎందుకంటే నాకు అంటే ఆ పనిలో దిగిన తర్వాత చాలా చురుగ్గా చేశాను. నాకు కష్టం అనిపించలే. ఇంకా నెక్స్ట్ మళ్ళా చీకటి పడితే బాధ వేసేది, పొద్దున మళ్ళీ వెళ్ళాలనేసి. కష్టమే అనిపించింది. నాకు కష్టమే అనిపించింది. అంటే నేను అనేది ఏంటంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ బాధలు అడిగి తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలి, అమ్మా నువ్వు గుడ్డు తింటావా, బిర్యానీ తింటావా, మటన్ తింటావా, చికెన్ తింటావా? ఒక ఆమె అయితే అయ్యా చికెన్ తిని నాకు వేడైంది, నాకు మటన్ తీసుకురావంటే నువ్వు వాళ్ళకు మటనే కాదు కీమా 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 బహుశా వాళ్ళ కొడుకు కూడా అడిగి ఉండడు. ఏమో తెలియదు కానీ కీమా కావాలండి. మా మనోడ తాండూరు పంపించానండి. సో రేపు నేను ఒక చోట వెళ్ళి వాళ్ళకి వెళ్ళి ఒక 500 ఇస్తానన్న తాండూరు పంపడానికి. వెళ్తాను. అచ్చా ఇంకోటి మాస్టర్, ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి ఈ అన్నదానం చికెన్ మటన్ పెట్టారు కదా, అంటే మీ సొంత డబ్బులతో పెట్టారా లేక ఫండ్ వసూలు చేసేదా? నా సొంత డబ్బులు ఏం లేదు బ్రదర్. అదే అర్థమైతే లేదు అందరికి. ఈయనకి పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని. 80 రూపాయలు ఉండింది. 80 రూపాయలు? 80 రూపాయలు ఉండింది. ఒక అబ్బాయి బెంగళూరు నుంచి ఒక 5,000 వేస్తానంటే వాడు ఎవడు సూయలు ఉన్నాడు, వాడు ఇంత ముందు జఫా గాడు, వాడు దాంట్లో ఎక్కించాయి. సాయి మోహన్ గారి ఇంటికి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత 80 రూపాయలు ఉంది. 80 రూపాయలతో 100 రూపాయలు ఒక వ్యక్తి మీకు డబ్బులు పంపుతాను, కొంచెం మీరు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారంటే, అరే బాబు అట్లా ఫోన్ చేయకండి, ఇలా సింపతి చూపించకండి అంటే, లేదు సార్ అంటే ఒక 100 రూపాయలు పంపుతున్నా. 7 కొండలు అతని పేరు చూడు, మరి 7 కొండలు 7 hills 7 కొండలు 7 hills
మరి వెంకటేశ్వర స్వామి ఏమన్నా పంపాడా? అంతే అంటే భక్తులు, నేనంటే దేవుని నమ్మును. మీరు ఇంకోటి ఇది చెప్పండి ఫస్ట్. 7 కొండలు అనే అతను 100 రూపాయలు ఇచ్చాడు. మళ్ళీ 2 అవర్స్ తర్వాత 200 పంపాడు. 300తో స్టార్ట్ చేసాం. వెళ్ళడమే ఫ్రూట్స్ ఏదో చేసాం. తర్వాత కొందరు పంపారు ఆ వీడియో చూసి. నెక్స్ట్ ఎపిసోడ్ ముస్లామి, నానా మటన్ కీమా. సో 100 రూపాయలతో స్టార్ట్ చేసాం. 100 ఫోటోలు. ఇప్పుడు డబ్బులు అనే దానికి సరిపోతుందా రోజు రోజుకి? మేము అట్లా జాగ్రత్తలు చేసేవాళ్ళు. అది మన సాయి మోహన్ గారు అవన్నీ ఆయన జోహార్లు చెప్పాలి. నాది ఎంతవరకు అంటే నా పేరుని డబ్బులు పంపేవాళ్ళు సాయి మోహన్ గారు. ఇప్పటికి 8,33,000 రూపాయలు అయింది. ఇప్పుడు 2,000 రూపాయలు అకౌంట్ ఉంది. ఇప్పుడు ఈ రోజు 2,000 అకౌంట్ ఉంది. మిగతా అమౌంట్ది నా దగ్గర ఉన్నది బియ్యానికి అన్నిటి కట్టి పెట్టాను. తెలంగాణ యూనియన్కి ఇచ్చింది కూడా పెట్టారా మీరు? తెలంగాణ ఆర్టిస్ట్ యూనియన్ 10,000 ఇచ్చింది. మొత్తం కలిపి 8,33,000 రూపాయలు. ఇప్పుడు 2,000 ఉంది. నా దగ్గర 10,000 ఉంది. నా దగ్గర 15,000 ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర 15,000, 2,000. అంటే మొత్తం మీద ఇంచుమించు 9 లక్షల వరకు వచ్చే దాంట్లో 9 లక్షలు. నేను 8 నుంచి 10 అనుకున్నాను. 8,50,000 చిల్లర ఉంది మా దగ్గర అయ్యింది ఖర్చు. సో అది విషయం. అది ఎట్లా వచ్చిందో తెలియదు. అదే ఇంకోటి మాస్టర్ మీరు అనేది కరెక్టే. అసలు మీరు చిన్నప్పటి నుంచి దేవుడిని నమ్మరా? మీకు ఏమైనా అన్యాయం జరిగిందా దేవుడిని నమ్మడం వల్ల? నాకు శ్మశాన కాడ డ్యాన్స్ వేసాను, శ్మశానాల దగ్గర. ఓకే. నాకంటే దేవుడి కన్నా నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే సినిమాలు. ఎన్టీ రామారావు సినిమా అది అలవాటు అయిపోయింది. అది పెరిగిన పెంపకం అవ్వచ్చు. మా ఇంట్లో కూడా ఎన్టీ రామారావు ఫోటోలో ఉండేది. కృష్ణుడు, రాముడు, భీముడు, దుర్యోధనుడు అన్నీ. అమ్మ దానికే దాన్ని పెట్టుకునేది అమ్మ నాన్నలు. బహుశా అట్లా ఆ దేవుడే సినిమా అనుకున్నాను. అంతేగాని నాకు దేవుడి మీద కోపం. ఎప్పుడు గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టలేదా? అమ్మ తీసుకెళ్ళేది. వెళ్ళేవాడిని కానీ తినడానికి వెళ్ళేవాళ్ళు, తినడానికి వెళ్ళేవాళ్ళు. అవును. ఓకే. శవాల కాడ ఎందుకు డ్యాన్స్ చేశానంటే సినిమాకి డబ్బులు లేనప్పుడు ఇంట్లో అడిగితే కొట్టేవాళ్ళు. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టేదని నాకంటూ ఒక థాట్స్ ఉంటాయి. అరే ఈ శ్మశాన గడ్డ అందరూ ఎగురుతున్నారు, మందు చేసుకుని అంటూ ఉంటారు. సో వాళ్ళతో నేను ఎగురుతూ ఆ డబ్బులు వేసేటప్పుడు అది ఏరుకొని 1 పైసా, 2 పైసా, 3 పైసలు అవి తీసుకొని 30 పైసలు టికెట్. ఓకే. 15 పైసల నుంచి 30 పైసలు. ఏది పై టికెట్, నేల టికెట్ 15 పైసలు. ఓకే. అట్లా రామారావు సినిమా చూసాను. కంటిన్యూ ఏది పొద్దున్న లేదు, పొద్దున్న శవాలు కాడ మధ్యాహ్నం 2:30 గంటల శవాలు అయిపోతుంది. నెక్స్ట్ షో ఓకే. శవ ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి. ఇప్పుడు 2-3 శవాలు వచ్చినాయి అనుకో, 2-3 శవాలు వచ్చినాయి అనుకో, ఏంటి పరిస్థితి? అంటే ఆ సినిమా దీన్ని బట్టి ఎన్టీ రామారావు అయితే ఒక పావులో వస్తే చాలు. ఓకే. నాగేశ్వరరావు ఏంటంటే మనం చూద్దాం అనుకున్నది 2-3 శవాలు కాడ డ్యాన్స్ చేసాం. ఇది వాస్తవం బ్రదర్. అవునా? ఇప్పుడు డబ్బులు లేక శవాల దగ్గర డ్యాన్స్ చేసి డబ్బులు సంపాదించిన రాకేష్ మాస్టరు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాడు అంటే మీరేమన్నారు? నాకు ఆనందం. ఎందుకంటే ఈరోజు నా జీవితమే సినిమా. అందువల్ల నేను ఏ పొజిషన్లో ఉన్నా నా తల్లి ఒళ్ళో ఉన్నాను కదా. మనమందరం ఎన్ని సంవత్సరాలు మనం దీన్ని కలిసాం. మనం ఏది మన కటారాంబాబు షూటింగ్లో కలిసాం మనం, జూబ్లీహిల్స్లో. నయీం సినిమాకి. అప్పుడు మన ఇద్దరం ఆప్యాయతగా మాట్లాడుతున్నాం. సో ఇలా మన ఫ్రెండ్షిప్ ఎప్పుడుది 95లో మిమ్మల్ని కెమెరా పట్టుకొని ఇట్లా అంటూ ఉండేవాళ్ళు మీరు. ఇవన్నీ పెద్ద నాకు మంచి ఫ్రెండ్, మీ బావగారి ఫ్రెండే మురళ గారు. ఏమైంది ఆ బ్యాచ్లన్నీ? మీరంతా బ్యాచ్లు, మీరంతా మీరున్నారు కానీ నేను కలిసిటాను కాదు, నేను కలిసేవాళ్ళు కాదు. ఇంకోటి రాకేష్ మాస్టర్, మీరు మీ జీవితమే సినిమా. అవునా? సినిమా వాళ్ళతో బాగుంటేనే మనకు అవకాశాలు వస్తాయి. కొట్టావు దెబ్బ అదే నేను అనేది అంటే సినిమా వాళ్ళతో కలిసిమెలిసి అన్న నమస్తే ఎందుకంటే మీ జీవితమే ఒక సినిమా. అలాంటి సినిమా వాళ్ళను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము,
వాడేవాడు వీడేవాడు వీడు అని అనడం వల్ల ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీ బయటకు వచ్చేసినట్టు ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. మీరు ఎవరి దగ్గరికి వచ్చారు ఇప్పుడు? రాకేష్ మాస్టర్. రాకేష్ మాస్టర్ ఏ ఇయర్ నుంచి మాస్టర్గా ఉన్నాడు? ఆ మాస్టర్ జమానా. జమానా నుంచి. మరి జమానా నుంచి ఉన్న రాకేష్ మాస్టర్ ఇంటికి మీరు ఎందుకు వచ్చారు దాసన్గా? పాయింట్ కరెక్ట్ పాయింట్ అడిగారు. అయితే ఇప్పుడు రాకేష్ మాస్టరు డ్యాన్స్ మాస్టర్ గారు వచ్చినారు, కానీ కాంట్రవర్సీ మాస్టర్ అయిపోయారు మీరు. అది అప్పటి నుంచి ఇప్పటికీ ఉంది. అప్పుడు లేదు. లేదు, పెద్ద అడుగు. అవునా? మన పెద్ద అడుగు. ఓకే ఓకే. పెద్ద నేను మన అన్నపూర్ణ స్టూడియోలో సాంగ్ ఒకటి చేస్తున్నాం. తేజ ఉన్నాడుగా మన తేజ, డైరెక్టర్ తేజ. డైరెక్టర్ తేజ దగ్గర కో డైరెక్టర్ ఉండేవాడు, మురళీ ఇంకోడు పేరు, పొట్టిగా ఉండేవాడు, తింగర బుద్ధిగాడు. వాడు వచ్చి బటన్స్కి పెద్ద వచ్చి వైట్ బటన్స్ వైట్ షర్ట్ ఉంది, సన్ఫ్లవర్స్ ఇది ఉన్నాయి, సెట్ వేసాం. వేసిన తర్వాత నా పుట్టినరోజు ఆ రోజు అక్టోబర్ 5 నైట్ 12 గంటలకి వేణు సార్ శేఖర్ గారు వెళ్ళి తీసుకొచ్చాడు. గురుగారు ఎక్కడున్నారంటే ఇక్కడ ఉన్నారంటే నేరుగా వచ్చి వేణు సార్ కేక్ అన్నీ తెచ్చిపెట్టి నాకు కట్ చేసి ఆయనే హ్యాపీ బర్త్డే చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు నాది పెట్రోల్. అర్థమైంది నాకు. అంటే డ్యాన్స్ మాస్టర్ అంటే రాకేష్ మాస్టర్. ఇక్కడ ఓకే. అక్కడ పెద్ద గారు ఇవన్నీ చేసిన తర్వాత ఆ బటన్స్ తీయించాడు. కెమెరా పాయింట్ ఆఫ్ లో వైట్ అంటేనే చాలా భయంకరం. అవును, నేను తప్పనా? కరెక్ట్. ముందు వైట్ పేపర్ పెట్టి ఫోకస్ చూసుకోవడం, అదే వైట్ బ్యాలెన్స్ చేయడం వరకు అంతే. మళ్ళీ షర్టు పైన వైట్ బటన్స్, దాని మీద జస్ట్ కాపీ కలర్ది ఒకటి చేపిస్తే నేను ఇక్కడ డైరెక్టర్ ఎవడ డైరెక్టర్ అవడ బయటింగ్ పోవద్దు. డైరెక్టర్ ఎవరు? దొంతిరెడ్డి. ఓకే ఓకే. ఆయన వేసుకున్నాడు, ఈయన వదిలాడు. డ్యాన్స్ మాస్టర్ నేను, కెమెరామ్యాన్ పెద్ద. మేమిద్దరం చూసుకోవాలి. నువ్వేంద్ర ఇక్కడ నువ్వు కో డైరెక్టర్ కో దొబ్బే అన్నాను. అది పెద్ద గొడవ అయింది. పెద్ద గారు అప్పుడు అన్నారు, నేనే పెద్ద రౌడీని, సినిమా మెడ్రాస్ నుంచి పెద్ద రౌడీ కదా, గుర్రం ఎక్కినా ఇంట్లో అన్నీ పెట్టుకుంటాడు కదా, ఇది కెమెరాలు అవి. అప్పటి నుంచి పెద్ద నువ్వు మరో పెద్దగా ఉన్నావు అంటే నాకు ఆ కోపం ఎక్కడ వస్తుందంటే ఏదన్నా తేడా వస్తేనే కోపం వస్తుంది, లేకపోతే నేను పొరపాటున ఎవరి జోలికి వెళ్ళను. మరి చౌదరి ఇన్ని సంవత్సరాలు నేను చౌదరితో సినిమాలు చేశాను, పెద్ద సినిమాలు చేశాను. అట్లాంటిది నాకు కాంట్రవర్సీ ఎందుకు? మరి ఏంటి మీరు ఎందుకు కాంట్రవర్సీ అంటున్నారు నన్ను? అంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్ మొత్తం రాకేష్ మాస్టర్ అని ఒక్కొక్కడు అమ్మో అంటాడు బయట. మరి ఇదంతా మీరు పబ్లిసిటీ కోసం చేస్తున్నారా, పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నారా? మరి ఇంకా కొంతమంది ఏమప్పుడు తెలుసా, దీన్ని రాకేష్ మాస్టర్కి సినిమా లేక, పైసలు లేక పిచ్చి పట్టింది. పిచ్చి పట్టింది, ఆయన ఎప్పుడో తీసుకో ఎర్రగడ్డలు జాయిన్ చేస్తాం మేమే అని కొంతమంది. ఎవరు? పబ్లిక్. మన సినిమా వల్ల పబ్లిక్ సినిమా వాళ్ళు కూడా ఉన్నారు. అది చెప్పు. ఎందుకంటే ఇప్పుడు కొడుకున్నాడు కదా, అవును, పిల్లోడు ఆయన ఎర్రగడ్డలో జాయిన్ చేయించాను. రే బాబు నువ్వు పప్పు కడిగిరా, మీ నాన్న నాకు ఫ్రెండ్ రా, లాల్ బహదూర్ స్టేడియం ఉంది కదా, జిమ్ చేస్తున్నప్పుడు మేము జిమ్ చేసేవాళ్ళం, జిమ్నాస్టిక్స్ చేసేవాళ్ళం. నువ్వు నా గురించి చెప్తావరా? మీ నాన్న ఏజ్ ఉండి నేను నన్ను పట్టుకుని పప్పు ఇది ఎర్రగడ్డకి తీసుకెళ్ళండి. ఏం లేదు బ్రదర్, సినిమా ఫీల్డ్లో మీకు తెలియనట్టు ఏం లేదు. తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరిగింది బ్రదర్. ఇక్కడ అన్యాయం జరిగింది, ఫ్రూట్తో సహా. ఇక్కడ అన్యాయం జరిగింది మా డాన్సర్స్. ఓకే, అది అంటే నేను తెలంగాణని వీటిని నేను అసలు నాకు పార్టీలు పొలిటికల్స్ అంటే అసలు పడదు. తెలంగాణ పిల్లలకి కార్డు అడిగితే ఇవ్వలేదు మా యూనియన్, దాంట్లో నేను వన్ ఆఫ్ ది పిల్లర్. ముక్కురాజు మాస్టర్ యొక్క వారసత్వం కార్డు రాగిచ్చారు ముక్కురాజు గారు. అసలు యూనియన్ స్థాపించిందే ముక్కురాజు గారు. ఆయన కింద సోమరాజులు, వెంకటేశ్వర్లు గౌడు, ప్రకాష్ పప్ప వీళ్ళందరూ ఉండేవారు. సో ఇది లాల్ బహదూర్ స్టేడియంలో ఉండేది యూనియన్. అప్పుడు రోడ్ల మీద 150 రూపాయల కార్డు. ఆ టైం నుండి నేను కూడా వర్క్ చేశాను, పాలు వేణులు చేశారు, మేమందరం హార్డ్ వర్క్ చేసిన వాళ్ళమే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మేము ఉన్న తర్వాత
యూనియన్లో అవకతవకలు జరుగుతూ ఉండగా అట్లా 50,000 కార్డు వచ్చింది, లక్ష రూపాయలకి వచ్చింది కార్డు, 150 రూపాయలది. సో తెలంగాణ కుర్రోళ్ళకి కార్డు ఇవ్వను అన్నారు. వాళ్ళని బాంబేకి వెళ్ళి కార్డు తెచ్చుకున్నారు, 1,50,000 రూపాయలు కట్టి మాస్టర్ కార్డు. ఓకే ఓకే. ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటా అంటే షూటింగ్ ఆపేశారు. అప్పుడు ఈ కుర్రోళ్ళు నా ఇంటికి వచ్చేవాళ్ళు, బోరబండకు వచ్చి, కొందరు నాకు వచ్చి బోరబండలో ఉండేవాడు. సో ఏంటిరా కథ అని చెప్పేసి నేను వరంగల్ షారూన్ ఉండేవాడు, వాడు నా శిష్యుడే, ప్రెసిడెంట్. వాడిని ప్రెసిడెంట్ షారూన్ గారు, ఘనశ్యామ్ వచ్చి లారీ తీడ మన పర్సనల్గా అసిస్టెంట్గా ఉండేవాడు. సో అట్లా నేను గొడవ చేసి కార్డు ఇవ్వండి అంటే ఇవ్వలేదు. తర్వాత ఇది తెలంగాణ ఇష్యూ అయింది, పెద్ద ఇదే జై తెలంగాణ అనేటప్పుడు అక్కడ వాళ్ళు అక్కడ సర్దుకున్నారు, వాళ్ళు యూనియన్ పెట్టారు. మీరు జై తెలంగాణ అన్నారా వాళ్ళు? వీళ్ళు కుర్రోళ్ళు ఉన్నారు కదా తెలంగాణ బిడ్డలు, వాళ్ళు జై తెలంగాణ అని అనేటప్పటికి వీళ్ళు జై తెలంగాణ అనేటప్పటికి ఆంధ్ర బ్యాచ్ మొత్తం స్ప్రెడ్ ఇదే పేరు. అప్పుడు తెలంగాణ యూనియన్ పెట్టారు. దానికి చీఫ్ గెస్ట్ ఎవరు? నేను. వెళ్ళి రిబ్బన్ కట్ చేశారు. దానికి మా ఆంధ్ర వాళ్ళంతా వేసుకున్నారు నన్ను, చంపేస్తా అంటే ఎవడను నా కొడక నన్ను చంపడానికి దెబ్బయిందని. అక్కడ నుంచి నాకు షోకేస్ నోటీస్, లాయర్ నోటీస్ పంపించేసి నేనే సంతకం పెట్టేసిన తర్వాత ఇక్కడ తెలంగాణ యూనియన్ వాళ్ళు చేశారు. వాళ్ళు ఏదో ఇది అయిపోయి అటు అవుతాయి, రే మీరు మారిపోయారు అని నేను తెలంగాణ యూనియన్ పెట్టాను. మళ్ళీ రాయలసీమ తిరుపతి తెలంగాణ యూనియన్ మీరు పెట్టారు? అవును, నేనే పెట్టాను. కమిషనర్ గారు దామోదర్ గారు ఇచ్చారు నాకు. తెలంగాణ కళామ తల్లి డ్యాన్స్ డైరెక్టర్స్ అండ్ డాన్సర్స్ యూనియన్, దానికి ప్రెసిడెంట్ రాకేష్ మాస్టర్. 20 సంవత్సరాలు తెలంగాణలో ఉన్నాను కదా, నాకు ఆ హక్కు ఉంది. ఎందుకంటే తెలంగాణ బిడ్డల కోసం నేను పోరాడాను, ఆంధ్ర బిడ్డల కోసం పోరాడాను తమిళతో. ఆ రోజు రాకేష్ మాస్టర్కి మెంటల్ లేదేంటి? తమిళనాడు వాళ్ళతో ఎందుకు పోరాడాము, వీళ్ళ కోసమే. ఆంధ్ర వాళ్ళతో ఎందుకు పోరాడాము, సేమ్ తెలంగాణ బిడ్డలు. ఆంధ్ర వాళ్ళని అవమానించింది తమిళనాడు వాళ్ళు, తెలంగాణ సపరేట్ అయిన తర్వాత తెలంగాణను అవమానించింది ఆంధ్ర వాళ్ళు. తెలంగాణ అవమానిస్తున్నామని నేను పెట్టింది మళ్ళీ తెలంగాణ యూనియన్ ప్రెసిడెంట్ అయి కూర్చున్నా. ఇప్పుడు ప్రెసిడెంట్ నేను ప్రెసిడెంట్, దానికి 100 రూపాయలు కార్డు. ఇప్పుడు కార్డు ఎంత తెలుసా ఆంధ్రాలో? ఆంధ్ర యూనియన్ కార్డు ఎంత? 6.5 లక్షలు. తెలంగాణ యూనియన్లో రాకేష్ మాస్టర్ ఎంత పెట్టాడు తెలుసా కార్డు? 100 రూపాయలు, 50 రూపాయలు రెన్యువల్ మంత్లీ. మరి పిచ్చోడిని ఎట్ట అవుతాను సోదరా? ఎలా పిచ్చోడిని అవుతాను? మరి ఎవడన్నా పిచ్చోడు అన్న జఫాగాడు ఎవడు? పబ్లిక్. ఇప్పుడు పబ్లిక్ అయినప్పుడు నాకు 8,50,000 చిల్లర అంటే 9 లక్షల వరకు నాకు ఎలా పంపారు? ఇంకొక 30,000 అయితే 9 లక్షలు అయిపోతుంది కదా, ఎలా పంపారు? ఏంటి విషయం? మాస్టర్, మీరు ఇస్తున్న ఇంటర్వ్యూలన్నీ మంచిగా మందు తాగి మందు మత్తులో ఏం మాట్లాడుతున్నో తెలియకుండా మాట్లాడుతున్న మాటలు అని నా నమ్మకం. మీ నమ్మకమా? అంటే వాళ్ళ అనుమానం, వాళ్ళ నమ్మకం కూడా అదే ఉంది బయట వాళ్ళది. బట్ నేను అడుగుతున్నాను, నేను ఇప్పుడు మందులో ఉన్నానా? ఇప్పుడు పల్పి ఆరెంజ్ తాగుతాను, పల్పి ఆరెంజ్ తాగుతాను జ్యూస్. మీరు కూడా మీకు తెలియదు, మీ కళ్ళ ముందే కదా. అవును, మా అబ్బాయితో చెప్పి తెప్పించాను నాన్న. అవును. నేను మందు 6 నెలలకు ఒకసారి తాగితే వరుసగా 2 రోజులు తాగుతా ఆపేస్తాను. ఓకే. చూసేవాడు కర్మ. మొన్న 2 రోజులు వరుసగా తాగాను కనుక కొంచెం హ్యాంగ్ ఓవర్ అయింది, స్నానం చేసి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను అబద్ధం ఆడాల్సిన పని లేదు. మందు తాగి నేను ఇంటర్వ్యూ ఇచ్చానంటే మందు బాటలు పక్కన ఉంటాను. ఓకే, నిజం. నేను అబద్ధం. నేను మందు బాటలు ఉండి నేను మందు ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే కొందరు జఫాగాళ్ళు ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారు కదా, ఎరా మందు తాగి ఇంటర్వ్యూ ఇచ్చారు లవడకబ్బాలు బాటలు పక్కన ఉంటే కళ్ళు దుబ్బారా అంటారు. సో నేను తాగి ఇంటర్వ్యూ ఇవ్వడంలో దానికి వేరే తేడా ఉంది. కొందరు సో మందు తాగి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది ఇప్పుడు చాలా మంది రాత్రి అంతా తాగి పొద్దున ఎత్తేసి తెలియనట్టు వచ్చి అప్పుడు ఏం చెప్పిందంటే ఈ లక్కింగ్ ఆలోచనలు నాకు ఉండవు బ్రదర్.
ఫేస్ టు ఫేస్ ఏదైనా ఉంటుంది. తాగానంటే తాగామని చెప్తా, తాగి మాత్రం కూర్చోను. మందు తాగి ఇంటర్వ్యూ ఇస్తాను అంటే నేను మీ ముందు గ్లాస్ అటు పెట్టి తాగుతూ ఆ చెప్పండి బ్రదర్ అంటాను. అట్లా ఇప్పుడు జరగదు కూడా. ఏం నాకు అర్థం కాలే. మందు బాటలు పెట్టి తాగుతూ ఇంటర్వ్యూ ఇచ్చా నేను. ఇచ్చావా? మొన్న ఇంటి మిద్ది పైన ఇచ్చా, మ్యాన్స్ హౌస్ పెట్టి. ఎందుకు ఇచ్చానో అది ఎవరికి ఇవ్వాల్సిందో దానికి ఇచ్చాను, దానికోసం ఇచ్చాను. అంతేగాని ఏ రోజు షూటింగ్లో మందు తాగి నేను వెళ్ళి చేసింది, కంపోజ్ చేసింది కాదు అది. అది మాకు ఇవన్నీ తప్పది. ఎవడో లఫింగ్ గడు ఏదో అనుకుంటాడు, నాకెందుకండి. ఇంకోటి మాస్టర్, మిమ్మల్ని మీ మీద రూమర్స్ ఒక ఇండస్ట్రీలో సిగరెట్ తప్ప మిమ్మల్ని ఎవరో మాట్లాడలేదు. నేను విన్నాను. సిగరెట్ మీకు ఎందుకు ఇక్కడ తేడా వచ్చింది? మీ దగ్గర ఏమీ లేదు. మీ దగ్గర ఎట్లా పరిచయం? నాకు పరిచయం లేదు. మన శ్రీ ఫ్రెండ్ నామదేవ్ ఉన్నాడు, కబడ్డీ కూడా. నామదేవ్ తెలుసు, వాళ్ళ అన్న పెద్ద ఫైల్ మన వాళ్ళు. నామదేవ్ అన్న నా ఫ్రెండు. శ్రీహరి గారికి నామదేవ్ అన్న అక్కడ శ్రీహరి గారి ఇంటికాడ మేము కలిసేవాళ్ళం. మన జూబ్లీహిల్స్లో పెద్ద టైంలో. ఆ టైంలో నామదేవ్ అన్న ఫోన్ చేసి, రాకేష్ ఏంది ఇది, ఆ పెట్టేవారు అర్ధనగ్నంగా ఉందన్నప్పుడు మన చాంబర్ కాడ నేను ఫోన్ చేసి, ఏందమ్మా ఇది, ఏంటి నీ ప్రాబ్లం అని. శివాజీ రాజా గారు నాకు బాగా క్లోజ్. శివాజీ రాజాతో సినిమాలు కూడా చేశాం కదా. అట్లా మా అన్న నామదేవ్ అన్న చెప్తారు, నువ్వు ఇట్లా ఇట్లా బయట బట్టలు లేకుండా రాకండి. వదినమ్మ గారు ఫోన్ చేసి, నామదేవ్ అన్న భార్య, భోజనానికి రా అమ్మ, ఇట్లా చేసుకోకు, మాకు ఆడబిడ్డలు ఉన్నారు, మీకు ఏదన్నా ఉంది అంటే చాంబర్లో మా భర్త గారు కానీ, మన ఈయన ఉన్నారు కదా ఓల్డ్ సిటీ కమిటీను ఫైల్మాన్, ఓల్డ్ సిటీ సైడ్ ఉన్నాడు కదా, ఎవరా? నర్సింగ్. ఈయన ఫోన్ చేసి అట్లా మాట్లాడి వాళ్ళకి పరిచయంగా మాట్లాడితే అలాగే బాబాయ్ అనేది. తర్వాత పవన్ కళ్యాణ్ మదర్ తూచో ఏదో తాచా అనేది కదా, అప్పుడు ఫోన్ చేసి తిట్టాను. ఏం మా బుద్ధి జ్ఞానం ఉందా? ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని అనాల్సిన అవసరం. తర్వాత నేను మళ్ళీ మాట్లాడలేదు. తర్వాత మన బి శ్రీనివాస్ ఉన్నాడు కదా, టాప్ బిఎస్ రాకేష్ మాస్టర్ తెలుసు, ఆ అమ్మాయి తెలుసా అని అడిగాడు. ఉంటారుగా పెడితే అట్ట బాగుంది. శ్రీనివాస్ గారు నన్ను కామెడీ అడిగితే, ఆ బిడ్డ తెలుసు కానీ నన్ను బాబాయ్ అని పిలవమన్నాను. నేను ఒక తండ్రి లాంటి వాడిని. అదే ఆ అమ్మాయిని, అరే భోజుడికి నువ్వు అందరూ అనింది. ఇంకా అక్కడ నుంచి నేను తాట తీస్తాను, హైదరాబాద్కి వస్తే నువ్వేమనుకుంటున్నావు అని. అలా పెద్ద విషయం అయిపోయింది గాలి. అంతే, వేరేం గొడవ మీ దగ్గర చిచే ఇప్పుడు మాట్లాడుకుంటారు. ఏం లేదు. ఆమె ఆయంటారా, మీరు ఆయంటారు? ఆయాల గాయాల చచ్చే. ఇంకా అమ్మాయితో మాట్లాడడం, ఆ బిడ్డతో. మరి ఆమె గురించి బాగా చెప్పారు మాస్టర్ మీరు. ఆ అమ్మాయి అలాంటిది, ఆమె గాడి ఇక్కడ నుంచి వచ్చింది, నువ్వు ఎన్ని సినిమాలు చేసినావు? అవును, మొన్న అడిగా నేను. అదే అవును, అడుగుతాను. ఆడి కారు ఎక్కడ నుండి వచ్చింది అంటే ఆమె పర్సనల్ కదా. ఇది ఆడి కారు ఉందా, సొంత ఇల్లు ఉందా, బెంజ్ ఉందా? పర్సనల్ అని ఎప్పుడు అన్నాను అంటే పర్సనల్ కారు ఆమె సొంతం ఇష్టం కదా. అది కాదా ఇప్పుడు పర్సనల్ దానికి నేను అడగడానికి అసలు ఆమె చెప్పిన విధానాన్ని బట్టి అడిగాను. ఆడాడొస్తే ఇది ఆడబడుకుంటే అది ఆడబడు, అసలు నీకెక్కడి కాదు అనేది దానికి ప్రాసెస్ లేదు. నేను మాట్లాడు, నీకు ఆడి కారు వచ్చిందంటే నువ్వు ఎంత సంపాదించావు, మీ అమ్మ నాన్న ఎంత సంపాదించారు, మరి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకొని అడగాలి. నేను ఇన్ని సంవత్సరాలు చేసి మాది కూడా ఏమి లేదు. మీకు ఇప్పుడు మీ ఆసుపత్రులు ఉన్నాయో మరి ఇండస్ట్రీలో? పోరపడంలో ఒక ఇల్లు ఉందంటే గవర్నమెంట్ 40 గజాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. అదే రాకేష్ మాస్టర్, మీరు చూడడానికి ఫైనాన్స్గా కొంచెం పూరే, డబ్బు లేని వ్యక్తి, మనసు పెద్దది కావచ్చు. ఇప్పుడు కరోనా విషయం మనసు పెద్దగా ఏంటంటే మీ దగ్గర రూపాయి ఉండదు. పైగా మీరు పైకి వచ్చింది ఏంటంటే శవాల దగ్గర వెళ్తుంటే డ్యాన్సులు వేసి డబ్బులు వేసుకొని సినిమా అలాంటి జీవితం గడిపినాడు. అవునా? అలాంటిది ఇప్పుడు కోటీశ్వర్లు చిరంజీవి కావచ్చు, ముంబాబు కావచ్చు, ఎవరైనా ఉన్నాయి పెద్ద మనుషులు, వాళ్ళతో పెట్టుకుంటారు. మీరు మీ లైఫ్ ఎట్లుంటుంది అంటారు టీచర్లు? నాకు చావు అంటే భయం లేదు బ్రదర్. ఓకే, ఒకటి
చావంటే భయం లేదంటే ఇది ఎవరికి పడితే వాళ్ళకి పట్టుకుంటారా? కాదు కదా. న్యాయం కోసం పోరాడతాం. ఏం న్యాయం? సినిమా ఫీల్డ్ ఏం చేశారు? ఓకే. 95 నుండి సినిమా ఫీల్డ్ ఏ ఇయర్లో వచ్చింది? 93, 94. ఏం పీక్ కట్టకట్టారు మీరు? హైదరాబాద్లో మీ ఇల్లుని మీరు చక్కబెట్టుకున్నారు. మీ ఆస్తులను మీరు చక్కగా ఎక్కడెక్కడ ల్యాండ్ కొనవచ్చో అక్కడ కొన్నారు. ఎవరైనా సరే సినిమా వాళ్ళు అది డైరెక్టర్ అవ్వచ్చు, డైరెక్టర్ పక్క పెడతాం, ప్రొడ్యూసర్, హీరో. మీ పనులు మీరు చూసుకున్నారా కానీ ఒక తెలంగాణ కార్మికుల్ని ఏమన్నా చేశారా? ఆంధ్ర కార్మికులకి ఏమన్నా చేశారా? తెలంగాణ ఆర్టిస్టులకి ఏమన్నా చేశారా? ఆంధ్ర ఆర్టిస్టులకి ఏమన్నా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమన్నా చేశారా? ఒక బాట ఏమన్నా వేశారా? ఒక ప్లాట్ఫామ్ లేదు. సో మీ స్వార్థం కోసం మీరు నిలబెట్టుకొని మీ పిల్లల్ని, మీ ఫ్యామిలీని, మీ కాందాన్ని మొత్తం మీ భుజస్కంధాల మీద వేసుకొని నడిచారే కానీ ఏ కళాకారులు, ఏ టెక్నీషియన్స్ మీరు డెవలప్ చేశారు? పెట్టి వేదిక నేను మాట్లాడతాను అన్నాను. మాట్లాడే హక్కు నాకు లేదా అన్నాను ఛానల్స్. ఏంటంటే 95లో రాజు మాస్టర్, ఫైట్ మాస్టర్ మీకు తెలుసు. ఆ రోజు 94లో మెడ్రాస్లో రైల్వే స్టేషన్ కాడ 4 పక్కల ఎతుక్కుంటా వచ్చి కొట్టేవాళ్ళు తమిళనాడు వాళ్ళు. వత్త ఎంగడా పోయే ఎంగ పోడరా ఎంగే వత్త నీ అమ్మ ఎక్కడికి వెళ్తున్నారా మీరు అని అర్థం. ఎక్కడికి వెళ్తున్నారా వత్త పోడా అంటే దాసనారాయణరావు, రామానాయుడు వీళ్ళందరూ, చిరంజీవి వీళ్ళందరూ వచ్చేస్తున్నారు, మీరు హైదరాబాద్కి వేసుకొని భుజం మీద వేసుకొని రండి, సంకలు నాకుతుంది మా సంకని. సంకలు నాకడానికి వచ్చాను నేను కూడా. మెడ్రాస్ నుండి సంకలు నాకి ఈ తిరుపతికి వచ్చిన తర్వాత తిరుపతి నుండి ఈడేదో ఉప్పుగా బాగా లప్పం పూసినారు, దీన్ని నాకడానికి వచ్చాను మేము. సత్యామేడికి వచ్చాం అంటే మీరు చెన్నైలో బాగుంది అనుకుంటున్నారు. తెలుగులో ఉండాలనే కదా మేము బాధపడింది. ఆడే నాకు ఇచ్చారు అది. ఇప్పుడు ఆ నుండి మేము వచ్చాం, మీరు వచ్చేయండి రా అన్నారు. నేను ఇట్టు వచ్చా. రాజు మాస్టర్, మా మామయ్య ఫైట్ మాస్టర్ శ్యాంసరావు గారు, లంకా శ్యాంసరావు మామయ్య, రాజు మాస్టర్ దగ్గర అసిస్టెంట్ విజయ్, మన శ్రీహరి దగ్గర చేసేవాడు ఫైట్ మాస్టర్. మన రామలక్ష్మణుడు, రామలక్ష్మణ్ రాలా, వాళ్ళు అక్కడే కొడుతున్నారు. వస్తే తమిళ్ ఫైటర్లు కొడుతున్నారు, అక్కడ తమిళ్ డాన్సర్స్ కొడుతున్నారు. వెళ్ళొద్దండి ఆంధ్రాకి, హైదరాబాద్ ఎవడు వెళ్ళకూడదు. ఆ తరుణంలో మేము అందరం వస్తే మాకు షూటింగ్ లేవు. ఒక రోజు, ఒక నెల, 2 నెలలు, 5 సంవత్సరాలు లేవు, 10 సంవత్సరాలు లేవు. 10 సంవత్సరాలు షూటింగ్ లేకుండా మేము ఎలా బ్రతుకుతున్నాం చెప్పు భయ్యా. ఒక కరోనా 2 నెలలు, ఒక నెల 2 నెలలు ఫుడ్ లేకపోతే బతకలేని పరిస్థితులు ఉన్నాం. అలాంటిది నేను చెప్పి 5 ఏళ్ళ 10 ఏళ్ళ మొన్నటి వరకు తెలుగు వాళ్ళకి ఇవ్వండి రా అని తెలుగు 1లో గొడవ చేస్తే అప్పుడు తెలుగు మాస్టర్లకు ఇచ్చారు. దీని చరిత్ర చాలా బాగుంది. అంతకుముందు 30% ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 100 రూపాయలు మీకు కూలీ వచ్చింది, 70 రూపాయలు నేను తీసుకొని 30 రూపాయలు మీకు ఇస్తున్నాం, ఇంటికి వెళ్ళి బతుకుపోవడం అనేసి మీకు ఎంత కోపం వస్తుంది? 70 రూపాయలు నేను లంచం నేను తీసుకుంటా, 30 మీకు ఇస్తున్నా. కష్టపడేది ఎవరు? మీరే. మీ 100 రూపాయలు 70 నేను దొరికి 30 మీకు ఇవ్వడం ఏంటి? నేను ఇది ప్రజలకి తెలియాలి, అదే నా బాధ. అక్కడ నుంచి ఇంకా నేను చాలా చెప్పాల్సి ఉంది సినిమా చరిత్ర గురించి. ఈ రోజుకి స్టిల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి డబ్బులు రావు. డైరెక్టర్ మూసుకొని ఉన్నట్టు అసిస్టెంట్ డైరెక్టర్ మూసుకొని ఉండాలి. అది మీ గుండెలు పెంచి చేసుకొని చెప్పండి. మీరు ఆర్టిస్టే. ప్రొడ్యూసర్తో ఎక్కువ మాట్లాడితే మనకు డబ్బులు కాదు, సినిమాలు రావు. మొన్నటి వరకు ఇప్పటికీ తమిళ వాళ్ళు వేస్తున్నారా ఎక్కువ, డైరెక్టర్లు తెలుగు వాళ్ళు చేస్తున్నారా? చెప్పండి బ్రదర్, నేను అబద్ధం ఆడుతున్నానా? ఈ పిచ్చోడే కదా డైరెక్టర్ తీసుకెళ్ళండి నన్ను. ఎంత బాధేస్తుంది. శేఖర్ ఎవరు శిష్యుడు? చెప్పాలోడు. నేను బలయ్యాను బ్రదర్. నేను యుద్ధ పోరాటం చేశాను, 300 యోధుల్లాగా యుద్ధం చేశా. ఎంత బాధ కలగాలి. చిరంజీవికి జ్ఞానం ఉంటే నువ్వు బాధపడద్దని. నా బొచ్చ బీపుతారు, చంపితే చంపుతారు. ఒక మెగాస్టార్ అనేవాడు
కను సైగ చేస్తే ఏయ్ అంటే ఆ డాన్సర్స్ ఎంతమంది ఉన్నారు తెలుగు వాళ్ళు మొత్తం అందరిని సాంగ్లు వేయండి. ఓకే. అర్థమైందా మీకు? ఎంత జ్ఞానం ఉండాలని అన్నానంటే బాధ వేస్తుంది ఫ్యాన్స్కి. నేను చిరంజీవి ఫ్యాన్ అభిమాన్ని గుండె రాయి అయిపోయి బాధపడి చెప్తున్నాను. లేకపోతే నేనెందుకు పిచ్చోడినా? ఏ రోజున చిరంజీవి లారెన్స్ సాంగ్ ఇవ్వమన్నాడు, అమ్మ రాజశేఖర్కి లారెన్స్ డేట్లు ఏమనుకో అమ్మ రాజశేఖర్కి ఇవ్వండి. లారెన్స్ బిజీ, అమ్మ రాజశేఖర్ ఎవరు? ఏ ఊరు? తమిళనాడు. అమ్మ రాజశేఖర్ బిజీ, కృష్ణారెడ్డి మాస్టర్కి ఇవ్వు. కృష్ణారెడ్డి కర్నూలే కానీ తమిళనాడు యూనియన్ కార్, తమిళనాడు డాన్సర్స్. కృష్ణారెడ్డి బిజీ, అశోక్ రాజు మాస్టర్కి ఇవ్వండి. తమిళ్ అందరూ తమిళ్ 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 తమిళ్. అందుకే ఈ పిచ్చి 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 ముదిరింది. అంటే ఏ డాన్స్ మాస్టర్కి లేని దురద కాదు, మీకు బాధ్యత. ఓకే. ఏ డాన్స్ మాస్టర్ మీరు అన్నారు బాధ్యత. ఆ బాధ్యత మీకే చాలా మంది డాన్స్ మాస్టర్లు ఏమో వాళ్ళకి పట్టే పట్టినట్టు ఉండొచ్చు, నాకు పట్టింది. అందుకే నాతో ఇంటర్వ్యూ తీసుకుంటాం. అందరూ మాస్టర్లు ఉన్నారుగా లోకల్లో. పాల్వేన్ ఉన్నారుగా, ప్రేమ్ రక్షిత్ ఉన్నారుగా. వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు ఇంటర్వ్యూకి? మీకు పిచ్చోడి దగ్గరికి ఎందుకు వచ్చారు? అది కూడా కరెక్టే. పిచ్చోడే. నేను ఒకటి చెప్తాను దాసన్న, ఒకప్పుడు మంది 95లో తెలంగాణ, ఇది ఆంధ్ర, ఉమ్మడి కుటుంబం కదా. 6 years కిందనే కదా. అంతే కదా. ఎక్కడ అవసరం లేదు. 5 ఏళ్ళు తెలంగాణ గవర్నమెంట్, సెకండ్ ఇయర్ నుంచి నడుస్తుంది. 1 year అయింది అంతే. 6వ సంవత్సరం. ఇంకెక్కడ అంతా ఉమ్మడి కుటుంబమే కదా. ఆంధ్రప్రదేశ్ అని ఉండేది. దాసన్న, తమిళనాడు డాన్సర్స్ 100లో 70 మంది ఇక్కడికి వస్తారు, 30 మంది ఇక్కడ నుండి తీసుకుంటారు. ఈ 70 మంది డబ్బులు ఆంధ్ర ఉమ్మడి కుటుంబం డబ్బులు తమిళనాడు ఇన్కమ్ ట్యాక్స్ అక్కడ కడుతున్నారు. ఇక్కడ 30 మంది డాన్సర్స్ ఉంటారు చూడు, ఇక్కడ ఆంధ్ర కట్టాలి పప్పు ఉప్పికి అన్నిటికీ. వీడు దొబ్బేసి ఆంధ్ర డబ్బులంతా తీసుకెళ్ళి వాడు అక్కడ పెట్టుకుంటున్నాడు. డ్యాన్స్ మాస్టర్ ఇక్కడికి రావడం, గెస్ట్ హౌస్లో దిగడం, ఈ డబ్బులంతా దబ్బి అక్కడ పెట్టుకుంటున్నాడు. కెమెరామ్యాన్ ఇక్కడ డబ్బులంతా అక్కడ పెట్టుకుంటున్నాడు. డైరెక్టర్ ఇక్కడ డబ్బులంతా తమిళనాడులో పెట్టుకుంటున్నాడు. మేకప్ మ్యాన్ ఇక్కడ డబ్బులంతా తమిళనాడులో పెట్టు. ఫైట్ మాస్టర్ ఎవరు? అక్కడోడే. ఈ డబ్బులంతా ఆంధ్ర డబ్బులు ఆంధ్రాలో ఉండాలి కదా, ఎందుకు తమిళనాడులో తీసుకెళ్ళి పెడుతున్నారు? ఇక్కడ నొక్కబడినది, ఉక్కు పాదం వేసి తొక్కారు అన్నది నా యొక్క హృదయం చెల్లించిపోయింది. ఆదివారం అయితే ఇందిరానగర్లో ఆ మసాలా పీల్చి కడుపు నింపుకొని ఏడ్చుకుని వెళ్ళిపోయారు. ఎంత దారుణం! ఇవన్నీ అడిగే డ్యాన్స్ మాస్టర్లు, అడిగే డాన్సర్స్, అడిగే డైరెక్టర్లు, అడిగే మేకప్ మ్యాన్లు, ఫైట్ మాస్టర్స్లో ఎవరు లేరు. రాకేష్ మాస్టర్ ఒక్కడే అడిగాడు. ఇంతెందుకు విజయన్ మాస్టర్ ఏనుగా సింహమా? సింహమే కదా. ఆయన తెలుగు కూడా తమిళుడా? మన భారతీయులం. నేను అట్లా కాదు, కానీ వచ్చేటప్పటికి మీకు నాకు తేడా వస్తే తెలంగాణ రాయలసీమ. మన తెలంగాణ దాస్తున్నారా? ఇప్పుడు తెలంగాణ కూడా ఇప్పుడు నేను అది కదా. అరే ఇందిరాబాయి మన తెలంగాణ దాస్తున్నారా? అరే ఏం బ్యాచా బే రాకేష్ మాస్టర్ మన రాయలసీమరా బే అంటే మామూలుగా అట్లా విడదీస్తే మీ ఊర్లో ఇప్పుడు మీ ఏరియాలోనే మీ బంధువు ఏ మన దాసన్నారా అంటాడు బంధువు. అదే గలీలో అరే మన గౌడ్సుడా, అరే మన యాదవ్రా అంటాడు. ఇక్కడ ఇన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. నేనేమంటానంటే ఒక సింహం లాంటి మన విజయ్ ఫైట్ మాస్టర్. మరో సింహం ఎవరు? తమిళనాడులో రాజు మాస్టర్. ఒరే అనుకునే వాళ్ళు ఇద్దరు. అలాంటి రాజు మాస్టర్, 2 సింహాలు. తెలుగు వాళ్ళు వచ్చేటంటే ఇది విజయ్ మాస్టర్, ఇది రాజు మాస్టర్. తెలుగుడు ఈయన తమిళోడు. ఇప్పుడు రామనాయుడు దాసనాడు ఉస్కో ఉస్కో అన్నాడు, బిస్కెట్లు ఒకటేసి. విజయ్ అసలు కదల్లా,
ஓகே விஜய் மாஸ்டர் கால வார்த்தை எதுக்கிட தமிழ்நாடு ராயந்து ஆந்திரா கோல்ட்டியா அங்கே போன என்ன வேண்டா இங்க வந்து ரஜினிகாந்த் இருக்க கமல்ஹாசன் இருக்க விஜயகாந்த் இருக்க அங்க யாருடா அவன் చిరంజీవి போடா ఇది వార్త పోడా అన్నాడు విజయన్ రాజు మాస్టర్ ఉస్కో 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 అని గొయ్యిలో పడిపోయాడు రాజు మాస్టర్ గొయ్యిలో పడిపోయాడు వచ్చిన ఒక 2 నెలలు రాజు మాస్టర్ ఇట్లున్నాడు నగల గీతలు వేసుకొని ఒక సంవత్సరం తర్వాత నాకు ఒక్కొక్కటి జారిపోయింది చిరంజీవి సినిమాకి ఎవరు ఫైట్ మాస్టర్ ఒకప్పుడు ఖైదీ సినిమాకి ఎవరు ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ రుస్తుం సినిమాకి ఎవరు ఫైట్ రాజు మాస్టర్ మాస్టర్ పులికి ఎవరు రాజు మాస్టర్ ముఠా మేస్త్రి రాజు మాస్టర్ ముఠా మేస్త్రికి ఇక్కడ అన్నపూర్ణ 7 ఏకర్స్ ఆ అన్నపూర్ణ పైన పెద్ద బేతాలు సెట్ చేసి ఫైట్లు జరిగాయి ఓకే 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 ఇక్కడ ప్రాణం తీస్తా అక్కడ ప్రాణం పోస్తా అని చిరంజీవి దగ్గర రాజు మాస్టర్ అక్కడ నుంచి కిరాయి కొట్టుగా ఎన్ని సినిమాలు రాజు మాస్టర్ చేశాడు తర్వాత రాజు మాస్టర్ ఏమైపోయాడు చచ్చిపోయాడు ఎందుకు చచ్చిపోయాడు భరించలేక భోజపూర్ సినిమాల్లో ఒక ఫైట్కి 20,000 అట్టు ఇచ్చేవారు 5,000 ఇచ్చేవారు అదే రాజు మాస్టర్ శిష్యులు అందరితో చిరంజీవి చేయించుకున్నాడు అంటే చిరంజీవి ఎంత తెలివైనాడో నేను జీవితంలో చెప్పాలనుకుంటున్నాను రాజు మాస్టర్ చావుకి కారణం ఎవరంటున్నారు చావుకు కారణం మర్డర్ ఎవరు అని నేను చెప్పట్లే కాదు దాసన్న నేను ఏమంటానంటే మానసికంగా మనిషి కుంగిపోవడం అనేది చాలా క్షమించరాని పని ఏంటంటే రాజు మాస్టర్ బతికుండగానే చిరంజీవి మెడ్రాస్ నుండి పిలిపించి ఫైట్ మాస్టర్ పీటరు ఆడు ఈడు రాజు మాస్టర్ ముందు ఇలాంటి పిల్లలు రాజు మాస్టర్కి ఎందుకు సినిమాలు ఇవ్వట్లేదు అది మీరు నన్ను అడగట్లేదు మీరు అడగండి రాజు మాస్టర్ సినిమా అది కొన్ని రోజులు ఇచ్చారు సడన్గా ఏంది పని అయింది కొన్ని రోజులు ఎవరు ఇచ్చారు రాజు మాస్టర్కి చిరంజీవి ఇవ్వాల చిరంజీవి ఒక్కడే ఇయ్యాడా బాలకృష్ణ ఇవ్వాల నాగార్జున బాబు ఇవ్వాల దాసరి గారు వసేరామమ్మకి ఇచ్చాడు దాని పెద్ద ఫైట్లు అవసరం లేదు ఏంటి విషయం అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన గొప్ప మర్మం తెలంగాణ వాళ్ళు గొల్టీలు దీనికి మళ్ళా దసన తెలంగాణ వాళ్ళు మళ్ళీ నన్ను కొట్టడానికి వస్తారేమో దానికి రీజన్ మళ్ళీ చెప్తారు తెలంగాణలో గోరిటిల్లా అని అన్నారు ఓకే ఎందుకు ఎలా గోరిటిల్లా అంటే చెప్తారా మీరే చెప్తారు చిరంజీవి నవ్వేవాడు చూసి చిరంజీవి మోహన్ బాబు ఏ హీరో అయినా బాధ్యతలు గుండెల మీద చేసుకొని చెప్ప మనం ఏ డ్యాన్స్ మాస్టర్ ఒక హీరో ఒక డ్యాన్స్ మాస్టర్ని వాళ్ళని తమిళనాడు నుండి ఫైటర్స్ని తెచ్చుకుంటారు రాజు మాస్టర్ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి కానీ ఫైటర్స్ టాలెంట్ లేదయ్యా అందుకే మీకు సినిమాలు ఇవ్వట్లేదు రమ్మని మీరే కదా సార్ రమ్మన్నాము చూడు నాగార్జున బాబు చూడు శ్యామనాకర్స్ ప్రాక్టీస్ చేయించమన్నట్టుగా ఇప్పుడు చిన్నప్పటి నుండి సాధన చేస్తే వాడు బ్యాక్ పల్టీలు ఆ పల్టీలు ఈ పల్టీలు ఇప్పుడు నేను మిమ్మల్ని టక్కని పల్టీ అరే ఎందుకు అక్కడ పల్టీ ఏమంటావు ఏమైందంటే చూడడానికి తెలంగాణలో ఇలా ఉన్నారు ఏమ్రా కొడతావు బాయ్ మించుకుంటురా మెరుగుకుంటూ అందుకంటే సినిమా ప్రక్రియ తెలియదు అలా ఏం చేయాలి అప్పుడు ఒక 2-3 సంవత్సరాలు ఇక్కడ తెలంగాణ బిడ్డల్ని ఆంధ్ర బిడ్డల్ని సాధన చేయాలి అది చేయించలా దేని తినండి పడుకు మంచి పడుకో పో డబ్బులు ఇస్తాం పో కుక్కగా బిస్కెట్ వేసినట్టు వేశారు వీళ్ళందరూ నా కల్లారా నేను చూశాను నిజం ఉంటుంది డ్యాన్సర్లు కుక్కగా బిస్కెట్ వేసినట్టు వేశారు అది నా వల్ల కాక కొడక రే నేను చచ్చిపోయేటప్పుడు ఏదో ఒక రోజు చచ్చిపోయేటప్పుడు నాగుబాము కూడా ఎదురు చూస్తూనే ఉంటుంది అలా కూర్చున్నాను రాజన్న ఇప్పుడు నేను చెప్తాను రాజన్న చాలా చెప్తాను డ్యాన్సర్స్ని కుక్కల్లాగా చూశారు రాజన్న డ్యాన్సర్స్ శేఖర్ గారు కూడా జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళాడు నా కళ్ళ ముందు మీ శిష్యుడు కదా నాకే సినిమాలు లేవు ఆయనకు ఆర్థిక పరిస్థితి బాగా జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళి వాడు సత్యాగాడు ఎంతమంది మాస్టర్లు ఇవన్నీ తెలియదు ప్రజలకి నేను క్లాసులు చేయించన్నా బతుకుతాను కానీ నేను జూనియర్ ఆర్టిస్ట్గా రాలేనని చెప్పాను నేను అంటే వీళ్ళ మీద నేను చెప్పడం కాదు
మన పైన ఉన్న పెద్దలు ఉన్నారు చూడు, ఆ జఫా నాయాలు చాలామంది ఉన్నారు. ఈరోజు శేఖర్ మాస్టర్ నేనే సాంగ్ ఇచ్చింది. నువ్వెవరు ఒక్కలో ఇచ్చేది? శేఖర్ మాస్టర్ మీరు సాంగ్ ఇచ్చారా? ఒక హీరో చెప్తాడు మేమే ఇచ్చిందని, నువ్వేది జఫా నువ్వు ఇచ్చేది ఏందిరా? నువ్వు ఇక్కడ డీలో ఒక్కొక్కడు పేరు తెచ్చుకుంటే నువ్వు ఇస్తున్నావు. అంత ముందు మొన్నటి వరకు మెడ్రాస్ వాళ్ళని ఎందుకు తెచ్చుకున్నావు? ఇట్లాంటివి రాజు మాస్టర్ చచ్చిపోవడానికి కారణం చాలామంది దగ్గర హీరోలే. ఒక సింహాన్ని పచ్చిగెట్టేసి అయ్యా మీ దగ్గరే కదా నేను ఫైట్ మాస్టర్, నేను చేసింది ఫైట్ మాస్టర్గా. అవునా, ఆయన ఫైటర్ సరిలేదు. మమ్మల్ని ఏం చేయమంటారు? ఇంకొక సంఘటన చెప్తాను. రాజు మాస్టర్ మహానుభావుడు ఎక్కడ ఉన్నాడు ఆయన నాకు బాగా తెలుసు. రాజు మాస్టర్ సింహం ఎవడైతే నాకేంటి కూడా ఆయనే. అది ఎవడైతే నాకేంటి సింహం నాది ఫస్ట్ ఫైట్ ఆయనతో. అవునా? రాజశేఖర్ నేను అదృష్టవంతుడు. శ్రీహరి కూడా ఆయన చేతి మీద పెరిగినోడే. ఫస్ట్ రాజు మాస్టర్ ఎన్ని మంది ఫస్ట్ సీన్ నాదే. డ్రైవింగ్ చేస్తుంటా ఎవడైతే నాకేంటి రాజు మాస్టర్ ట్రైనింగ్ నాకు అప్పుడు. రాజశేఖర్ గారు వచ్చి నాకు గల్ల పట్టుకోవాలి. అది బాగా మంచి ఆయన. ఆ రోజు కలిసిన ఆయన అంతకుముందు కలిసిన కానీ అంటే చెప్పుకోవడానికి నేను నాకు కూడా ఒక అదృష్టవంతులు మీరు. ఎంతమంది హీరోల రాజు మాస్టర్ డేట్ చేయడానికి వెయిటింగ్ ఉండేవారు. చిరంజీవి, రజనీకాంత్, కమరాజ్. అలాంటి సింహం ఎందుకు చనిపోయింది అన్నదాన్ని నేను చెప్తున్నాను. దానికి నేను ఇంకా మీరు కావాలంటే ఎన్ని ఛానల్ వచ్చినా నా దగ్గర బొచ్చుడు ఉన్నాయి. వీళ్ళందరూ మహానుభావులు. వీళ్ళు యొక్క కళామతలని ఏలే మహానుభావులు. నేను పిచ్చోడిని. సినిమాలు లేవు కదా, మరి 1500 సాంగ్లు చేసేనే ఆ డబ్బులు. మీరు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు కానీ మీకు ఇంకా ఎన్ని సినిమాలు చేసింది మొత్తం? మీరు 1500 సాంగ్లు చేశాను. చెప్పండి, ప్రొడ్యూసర్ పేరు చెప్పండి, హీరోల పేరు చెప్పండి. హీరో ఏ హీరో? నాగార్జున బాబుతో చేశాను, మహేష్ బాబుతో చేశాను, చౌదరి గారిది, మన హరికృష్ణ గారితో చేశాను. ఓకే. మన ఎవరు మన వెంకట్, రామ్, ఓకే, దాసనారాయణరావు కొడుకు, బ్రహ్మానందం కొడుకు, వాళ్ళు మన ఎవరు ఎంఎస్ నారాయణ సినిమా. ఓకే. వేణు సార్, హీరో వేణు గారు, తొట్టుపూడి వేణు గారు తమిళ్లో చేశారు. వీరాయణ గారు కన్నడలో చేశారు, హిందీలో చేశాను, భోజ్పూరి చేశాను. నేను ఇన్ని సినిమాలు. అసలు గర్ల్ ఫ్రెండ్ ఎన్ని సాంగ్స్, నువ్వు ఏడకెళితే ఆడకొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా, ఇలా స్టేజ్ మీద రోహిత్. సో 1500 సాంగ్లు చేశాను. పై మాట కొత్త సినిమాలన్నీ నేనే కదా. నేను పాల్వేను, ఇంకెవరున్నారు? మెడ్రాస్ మాస్టర్లు. ఇప్పుడు చిన్న సినిమాలు మెడ్రాస్ మాస్టర్ నుండి అక్కడ నుండి తెచ్చుకోవడానికి వీలు లేనివన్నీ నేను పాల్ మాస్టర్లో చేసేవాళ్ళు. సో ఆ చిన్న సినిమాలతోనే మేము ఎదుగుతూ వచ్చాం. పెద్ద సినిమాలు అనేది మాత్రం లోపల పేమెంట్ ఎంత సినిమాకు? నేను 150 నుంచి ₹1,00,000 వరకు వచ్చాను. లాస్ట్ పేమెంట్ ₹1,00,000. ఉషా కృష్ణ మూవీస్, రాఘవరావు ఫిల్మ్స్. అప్పుడు సినిమాకి ఎంత ఖర్చు అయ్యేది మీరు చేస్తున్నప్పుడు? 2 రోజులు సాంగ్ అయిపోవాలి, 3 రోజులు. ఓకే. అప్పుడు ఎంత పేమెంటు? 800 ఒక రోజు డ్యాన్సర్కి, తర్వాత 1500 వరకు వచ్చాయి. 3 రోజులకి 2500 వచ్చాయి. ఇద్దరు అసిస్టెంట్. ఓకే. అసిస్టెంట్కి రోజుకి ₹1000 ఉండేది, తర్వాత 2000 అంటే ఎవరు డ్యాన్స్ మాస్టర్ లేక మీకు ఆ సినిమాలు ఇచ్చారు? అంతేగా, లేకగా మెడ్రాస్ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేక మాకు ఇచ్చారు. అంటే తక్కువ పేమెంట్ ఇచ్చారు అంతేగా. మరి అలాగైతే తీయాలి వాళ్ళకి వాళ్ళకి వేరే. అవునా? అంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు 50,000 తీసుకుంటే మేము 10,000 తీసుకున్నాం. అక్కడ నుంచి డ్యాన్సర్స్ రావాలి కదా. ఇక్కడ ఎవరిని వేసుకుంటే, ఇక్కడ మాస్టర్లు వేసుకుంటే 20 మంది మాస్టర్లు అంటే 20 మంది ఇక్కడ వాళ్ళే చేసేవాళ్ళు. పైగా మీరు అడిగారు 1500 సాంగ్ సోలో కాపులు చేసేవాళ్ళు. నీతోడు కావాలంటే మన భీమనేని శ్రీనివాసరావు సోలో కాపు. నేను నాకు వద్దని బయట వస్తే శ్రీరెడ్డి మాస్టర్, శ్రీధరెడ్డి మాస్టర్ చేశాడు.
సింగల్ సోలో కాదు నేను. ఒక సాంగ్ 2 సాంగ్లు కాదు, 6 సాంగ్లు ఏకంగా రాకేష్ మాస్టర్ అంటే 6 సాంగ్లు. అట్లా చేసాం అప్పట్లో. కానీ ఇప్పుడు మీకు సింగర్ అయిపోవడం కారణం మా జనరేషన్ అయిపోయింది. అయిపోయింది కదా. కేసీఆర్ నెక్స్ట్ తర్వాత సీఎం అవుతాడా అంటే చెప్పలేదు. నేను అడిగాను, నేను ఉన్నది అంటున్నాను. వాళ్ళ అమ్మాయిలో వాళ్ళ వాళ్ళ జనరేషన్ ఉంటారు. నేను మన కేసీఆర్ ఇంకో విధంగా అన్నాననే కాదు. కేసీఆర్ అంటే కాదు, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి అంతే, వాళ్ళ కొడుకు సీఎం, కేసీఆర్ సీఎం, నెక్స్ట్ వాళ్ళ కొడుకు సీఎం అవుతాడు. నెక్స్ట్ 2 సంవత్సరాల తర్వాత చిరంజీవి ఉంటాడు హీరోగా. అది బాగానే ఉన్నాడు. సరే ఓకే, ఇంక నేనేమంటానంటే వాళ్ళ జనరేషన్ అయిపోయి కొత్త జనరేషన్ పుడుతుంది. పాత నీళ్ళు పోతూ ఉండాలి, కొత్త నీళ్ళు వస్తూ ఉండాలి. ఆ ఉద్దేశంతో నేను ఆ రోజుల్లో 1500 సాంగ్లు చేశానంటే చిన్న విషయం కాదు. అలా కష్టపడ్డాను.